ఫోన్ ట్యాపింగ్ వివాదంపై వీళ్ల మధ్య చర్చలు జరిగాయి. ఇప్పటికే సేకరించిన కొన్ని సాక్ష్యాల ఆధారంగా ఇకపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పోలీస్ ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఆధారాలను కేంద్రానికి కూడా నివేదించే అంశంపై చర్చ సాగినట్టు సమాచారం. ఇప్పటికే టీ న్యూస్ ఛానల్ కి నోటీసులు ఇవ్వడంతో ఆ అంశంపై కూడా చర్చ జరిగింది. మరోవైపు టీ న్యూస్ ఛానల్ కు నోటీసులు ఇవ్వడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఏపీ సచివాలయం, డీజీపీ ఆఫీసుల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చాయి జర్నలిస్ట్ సంఘాలు. ఓ రాష్ట్రంలో ఉండే పోలీసులు మరో రాష్ట్రంలో ఉన్న న్యూస్ ఛానల్ కు ఎలా నోటీసులు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. ఇదే అంశంపై మా ప్రతినిధి చైతన్య తాజా సమాచారాన్ని అందిస్తారు. చైతన్య, అప్డేట్స్ ఏంటి? వ్యవహారంపై చంద్రబాబు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఐజీ అలాగే ఏసీబీ డీజీతో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు ప్రతిరోజు ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. కేసుకు సంబంధించి ఆధారాలు ఎక్కడి వరకు రాబట్టగలిగామనే దాని మీద ప్రతిరోజు ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి జరిగింది, ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఈ 4 అంశాలు ప్రధాన అంశాలుగా ఈ విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే కీలక ఆధారాలు రాబట్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, అలాగే లీగల్ గా కూడా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే దాని మీద ఇప్పటికే ఒక న్యూస్ ఛానల్ కి, తెలంగాణలో ఒక న్యూస్ ఛానల్ కి నోటీసులు సర్వ్ చేశారు. ఇంకా మరికొంతమందికి నోటీసులు సర్వ్ చేస్తారని చెప్తున్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అఫీషియల్ గా సంతకం పెట్టిన తర్వాతే కొంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం. దానికి సంబంధించి కూడా ఏమన్నా నోటీసులు సర్వ్ చేస్తారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. దాన్ని ఫర్దర్ గా ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే చంద్రబాబు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారని చెప్తున్నారు. భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే తర్వాత తెలంగాణ టీడీపీ ముఖ్య నాయకులందరూ కూడా ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎర్రపల్లి దయాకర్ రావు కానీ, గరికపాటి రామ్మోహన్ రావు, ఇలా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చారు. టీ న్యూస్ కి నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో వీళ్ళ మధ్య ఎటువంటి చర్చ జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఫర్దర్ గా ఈ ఓటుకు నోటు కేసు విషయంలో ఎటువంటి రాజకీయంగా తెలంగాణలో ఎలా ఎదుర్కోవాలనే. రైట్, థ్యాంక్ యూ చైతన్య.